రెండు రాష్ట్రాల్లో కూడా ఎకానమీ డీల్ చేస్తున్నాను. ముఖ్యంగా గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్లో. ఈరోజు మనం ఎడ్యుకేషన్ అకాడమీలో గ్రూప్ 4కి సంబంధించి ఇండియన్ ఎకానమీ మరియు ఏపీ ఎకానమీకి సంబంధించినటువంటి అంశాలని మనం డిస్కస్ చేయబోతున్నాం. ఎందుకంటే ఈ గ్రూప్ 4కి సంబంధించి మనకి పేపర్ 1లో 150 మార్కులకు గాను అందులో ఇండియన్ ఎకానమీ మరియు ఏపీ ఎకానమీకి సంబంధించినటువంటి సిలబస్ అనేది ఉంది. ఇప్పుడు మనం ఇండియన్ ఎకానమీలో ఏ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి, ఏపీ ఎకానమీలో ఏ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి, ఎగ్జామినర్ ఏ అంశాలను దృష్టిలో పెట్టుకుని మనకి క్వశ్చన్ అనేది ఫామ్ చేస్తాడు అనేది కూడా మనం డిస్కస్ చేయాలి. ముఖ్యంగా ఇందులో ఇండియన్ ఎకానమీ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ముందు ఇండియన్ ఎకానమీ నీకు సరిగ్గా అర్థమైతే ఇందులో మొత్తం ఇండియన్ ఎకానమీ అనేది కాన్సెప్ట్ ఉంటుంది. ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఏపీ ఎకానమీలో డేటా ఉంటుంది. కాబట్టి ఇండియన్ ఎకానమీలో కాన్సెప్ట్ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఎకానమీ అనేసరికి మనకి చాలామంది చదవడం మానేస్తారు. ఎందుకంటే దాని యొక్క ప్రాధాన్యత ఓన్లీ గ్రూప్ 1, గ్రూప్ 2కే ఎక్కువ అని చెప్పి. కానీ ఈ మధ్యకాలంలో ఎస్ఐ కానిస్టేబుల్ కూడా వెయిటేజ్ మెయింటైన్ చేస్తున్నాడు. ఈవెన్ గ్రూప్ 4లో కూడా ఎకానమీ యొక్క ప్రాధాన్యత ఇచ్చాడు స్వయంగా. గ్రూప్ 4లో ఎకానమీకి సంబంధించిన సిలబస్ ఏమి ఇచ్చాడంటే స్వాతంత్రం అనంతరం అంటే స్వాతంత్రం తరువాత భారత ఆర్థిక వ్యవస్థ యొక్క అభివృద్ధి ఎలా ఉంది, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని అనే కోణంలో మనకు సిలబస్లో అంశాలు పేర్కొన్నాడు. కాబట్టి ఇక్కడ ఇండియన్ ఎకానమీతో పాటుగా ఏపీ ఎకానమీని కూడా మనం అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఏ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి, ఇందులో ఉన్న సిలబస్ ఏంటి, మనం దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి అని పరిశీలిస్తే ముందు ఇండియన్ ఎకానమీ చూద్దాం. ఇండియన్ ఎకానమీలో ముఖ్యంగా బ్యాంకింగ్, ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్, బ్యాంకింగ్ వ్యవస్థ. ఇందులో బ్యాంకింగ్ వ్యవస్థ అనేసరికి మనకి టైప్స్ ఆఫ్ బ్యాంకింగ్స్, అసలు బ్యాంక్ అంటే ఏంటి, బ్యాంక్లో ఎన్ని రకాలు ఉంటాయి, టైప్స్ ఆఫ్ బ్యాంకింగ్ అంటే ఏంటి, షెడ్యూల్ బ్యాంక్ అంటే ఏంటి, కమర్షియల్ బ్యాంక్ అంటే ఏంటి, వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ షెడ్యూల్ బ్యాంక్ అండ్ కమర్షియల్ బ్యాంక్, అంటే సహకార బ్యాంక్కి వాణిజ్య బ్యాంక్కి మధ్య తేడా ఏంటి, దేన్ని సహకార బ్యాంక్ అంటారు, దేన్ని వాణిజ్య బ్యాంక్ అంటారు, మన ఇండియాలో నేషనలైజ్డ్ చేసినటువంటి బ్యాంక్స్ ఎన్ని ఉన్నాయి, అవి ప్రెజెంట్ ఎన్ని ఉన్నాయి, దాన్ని ఎవరు జాతీయం చేశారు, ఎవరి కాలంలో జాతీయం చేశారు అనేది కోణంలో డిస్కస్ చేయాలి. వీటితో పాటుగా నాబార్డ్ కానీ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, ఇది గ్రామీణ అభివృద్ధికి, వ్యవసాయ రంగంలో గ్రామీణ అభివృద్ధికి మరియు వ్యవసాయ రంగంలో పరపతించడంలో అపెక్స్ బాడీ, శిఖరాగ్ర సంస్థ ఈ నాబార్డ్ గురించి. అలాగే ముద్రా బ్యాంక్, లేటెస్ట్గా ముద్రా, మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ ముద్రా కానీ, నేషనల్ హౌసింగ్ బ్యాంక్ కానీ, అలాగే ఆర్ఆర్బీస్ ఉంటాయి, రీజనల్ రూరల్ బ్యాంక్స్, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు కానీ. అలాగే లేటెస్ట్గా బేమన్ జలాన్ కమిటీ సిఫార్సుల మేరకు 2 ప్రైవేట్ బ్యాంకులు కూడా ఆర్బీఐ అనుమతి ఇచ్చింది, ఐడిఎఫ్సి అని, బంధన్ బ్యాంక్ అని. ఇటు కొంచెం చాలా ప్రత్యేకతలు ఉన్నాయి, వాటి గురించి కూడా డిస్కస్ చేయాలి. అలాగే ముఖ్యంగా సహకార బ్యాంకు యొక్క విధులు ఏంటి, వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్స్, సహకార బ్యాంకులకు విధులు ఏంటి అంటే ఏం చేస్తే సహకార బ్యాంకులు ముఖ్యంగా ప్రైమరీ ఫంక్షన్స్ అని, సెకండరీ ఫంక్షన్స్ అని, అంటే ప్రాథమిక విధులు, ద్వితీయ విధులని మనందరూ తెలుసు, మనం క్లాస్లో డిస్కస్ చేస్తాం లోతుగా. డిపాజిట్లు స్వీకరించడము, డిపాజిట్లు ఎన్ని రకాలుగా ఉంటాయి, అసలు కరెంట్ డిపాజిట్ అంటే ఏంటి, సేవింగ్ డిపాజిట్ అంటే ఏంటి, రికరింగ్ డిపాజిట్ అంటే ఏంటి, అలాగే ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఏంటి, వాటి మధ్య డిఫరెన్సెస్ ఏంటి, వాటి మధ్య తేడాలు ఏంటి, రుణాలు బ్యాంకులు ఎట్లా మంజూరు చేస్తాయి, ఏ కోణంలో మంజూరు చేస్తాయనే కోణంలో మనం ఈ బ్యాంకింగ్ అనే వ్యవస్థలో, బ్యాంకింగ్ అనే టాపిక్లో మనం డిస్కస్ చేస్తాం. ముఖ్యంగా ఇండియన్ బ్యాంకింగ్ సిస్టంలో అపెక్స్ బాడీ ఏది అంటే ఆర్బీఐ, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే కొన్ని ఎగ్జామ్స్లో ఈ క్రింది ఏ వ్యక్తి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా పనిచేయలేదని అడిగాడు ఒకసారి. విచ్ ఆఫ్ ద పర్సన్ డిడ్ నాట్ వర్క్ యాజ్ ఆర్బీఐ గవర్నర్ అంటే ఇప్పటి వరకు 25 మంది ఆర్బీఐ గవర్నర్గా పనిచేశారు. అందులో పని చేయని వ్యక్తి అని అడిగాడు. వాస్తవంగా చెప్పాలంటే అది కొంచెం క్రిటికల్ ప్రశ్నే. ఎందుకంటే అది ఆన్సర్ తెలియాలంటే మనకు ఎవరెవరు పని చేశారో అనేది కూడా తెలుసుకోవాలి. ఇక్కడ ముఖ్యంగా కాన్సెప్ట్ అడుగుతూ ఉంటాడు. బ్యాంకింగ్లో కూడా మనకు కాన్సెప్ట్ వస్తుంది. బ్యాంకులు ఎవరికి లోన్ ఇస్తాయి, అసలు ప్రాధాన్యత రంగం అంటే ఏంటి, ప్రయారిటీ సెక్టార్ అంటే ఏంటి, ఆర్బీఐ ముఖ్యంగా ఇక్కడ మిగతా అన్ని కమర్షియల్ బ్యాంక్స్,                                                                                                              ఇక్కడ మనకి ఇండియన్ బ్యాంకింగ్ సిస్టంలో
కమర్షియల్ బ్యాంక్స్ అన్నింటినీ కూడా అంటే వాణిజ్య బ్యాంకులు అన్నింటినీ కూడా ఆర్బీఐ అనేది కంట్రోల్ చేస్తుంది. అందుకే బ్యాంకింగ్ సిస్టంలో అపెక్స్ బాడీ శిఖరాగ్ర సంస్థ ఏది అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ప్రతి దేశానికి ఒక కేంద్ర బ్యాంక్ ఉంటుంది. అలాగే మన దేశానికి ఉన్నటువంటి సెంట్రల్ బ్యాంక్ ఏది అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పాలి. ఆ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి కూడా మనం చాలా డెప్త్గా వివరంగా చెప్పుకుంటాం. అలాగే ముఖ్యంగా ఇక్కడ కాన్సెప్ట్ వస్తుంది మనకి మానిటరీ పాలసీ అంటాం. అంటే దేశంలో ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు కానీ డిఫ్లేషన్ ఉన్నప్పుడు కానీ, ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం ఉన్నప్పుడు కానీ, డిఫ్లేషన్ అంటే ప్రతి ద్రవ్యోల్బణము లేదా ఆర్థిక మాంద్యం ఉన్నప్పుడు కానీ. ద్రవ్యోల్బణం అంటే ఏంటి, ప్రతి ద్రవ్యోల్బణం అంటే ఏంటి అనేది మనం ముందు ముందు క్లాసులో నేర్చుకుంటాం. ఈ ఇన్ఫ్లేషన్ టైంలో కానీ డిఫ్లేషన్ టైంలో కానీ ఈ ఇన్ఫ్లేషన్ డిఫ్లేషన్ తగ్గించడానికి ఆర్బీఐ కొన్ని మెజర్మెంట్స్ని తీసుకొస్తుంది. ఆర్బీఐ కొన్ని చర్యలు తీసుకుంటుంది. ఆ ఆర్బీఐ అవలంబించే ఆ విధానాన్ని మానిటరీ పాలసీ అంటారు. ఇలా తగ్గించడానికి ఆర్బీఐ దగ్గర కొన్ని టూల్స్ ఉంటాయి. వాటిని ఏ విధంగా చేస్తుంది, ఇన్ఫ్లేషన్ కాలంలో ఆ టూల్స్ని ఏం చేస్తుంది, డిఫ్లేషన్ కాలంలో దాని దగ్గర ఉన్న మెజర్మెంట్స్ని ఏం చేస్తుంది అనేది ప్రశ్న అడుగుతూ ఉంటాడు. బ్యాంక్ రేట్ ఉదాహరణకి ఇన్ఫ్లేషన్ కాలంలో బ్యాంక్ రేట్ని ఏం చేస్తుంది, అసలు బ్యాంక్ రేట్ అంటే ఏంటి, ఆర్బీఐ దగ్గర ఉన్న టూల్స్ ఏంటంటే ముందుగా బ్యాంక్ రేట్ అని, రెపో రేట్ అని, రివర్స్ రెపో రేట్ అని, సిఆర్ఆర్ అని, ఎస్ఎల్ఆర్ అని, ఎంఎస్ఎఫ్ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అని, అలాగే మార్జిన్ నిర్ణయించుట. ఇలా ఈ క్వాలిటేటివ్ టెక్నిక్స్ క్వాంటిటేటివ్ టెక్నిక్స్ అంటే పరిమాణాత్మక పరపతి నియంత్రణ సాధనాలు, అలాగే గుణాత్మక పరపతి నియంత్రణ సాధనాలు అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, కొన్ని టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ని, ఆ టెక్నిక్స్ని, ఆ మెజర్మెంట్స్ని ఉపయోగించి, ఆ వెపన్స్ని ఉపయోగించి ఆర్బీఐ ఇన్ఫ్లేషన్ టైంలో వాటిని ఏం చేస్తుంది, డిఫ్లేషన్ టైంలో వాటిని ఏం చేస్తుంది అనే కోణంలో ఎగ్జామ్ ప్రశ్న అడుగుతూ ఉంటాడు. ఎందుకంటే గ్రూప్ 4 అనేసరికి ఇప్పటివరకు కూడా మనకి సుమారుగా 670 పోస్టులు ఉన్నాయి. అందులో ఏపీలో గత 3 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రూప్ 4 పైన దృష్టి పెట్టారు. కాబట్టి పైగా దీనికి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఉంది, పైగా 1/3 నెగిటివ్ కూడా ఉంది. కాబట్టి ఎగ్జామ్ అనేది మనకి ఎప్పుడు కూడా టఫ్గా ఇస్తాడనే మనం భావించి మనం వీలైనంత తొందరగా వీలైనంత ఎక్కువగా చదువుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఒకప్పుడు కాంపిటీషన్ వేరే, ఇప్పుడు కాంపిటీషన్ వేరే. ఇప్పుడు నువ్వు జాబ్ కొట్టాలంటే ఏం చేయాలంటే భిన్నంగా చదువుకోవాలి. మిగతా వారితో పోల్చుకుంటే చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్, మంచి కాన్సెప్ట్ నేర్చుకుంటే మనకు జాబ్ వస్తుంది. అప్పుడులాగా పైన బిట్ అడిగే ఛాన్స్ లేదు. అంత కాన్సెప్ట్ అడుగుతుంటాడు, సరైనది ఏది సరికానిది ఏది జతపరచండి ఆ టైప్లో అడుగుతూ ఉంటాడు. కాబట్టి మనం అదే కోణంలో చెప్తాం, అది కూడా మనం డిస్కస్ చేయాలి. ఇవన్నీ కూడా బ్యాంకింగ్ సిస్టంలో వస్తాయి. అలాగే లేటెస్ట్గా పేర్కొన్నటువంటి పేమెంట్ బ్యాంక్ అంటే ఏంటి, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అంటే ఏంటి, వాట్ ద డిఫరెన్స్ బిట్వీన్ పేమెంట్ బ్యాంక్ అండ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనేది కూడా ఇందులో బ్యాంకింగ్ సిస్టంలో ఉంటుంది. కాబట్టి బ్యాంకింగ్ అనే టాపిక్ మనం ప్రాధాన్యత ఇవ్వాలి గ్రూప్ 4కి సంబంధించి. అలాగే సెకండ్ వన్ పావర్టీ, పేదరికము. ప్రతి ఎగ్జామ్లో కూడా, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా, ప్రతి నాట్ ఓన్లీ గ్రూప్ 4 బట్ ఆల్సో ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, గ్రూప్ 4లో మాత్రమే కాకుండా ప్రతి పోటీ పరీక్షలో కూడా కామన్గా అడిగే తప్పనిసరిగా ప్రశ్న వచ్చే మరొక టాపిక్ ఏంటంటే పావర్టీ. ఇక్కడ పావర్టీ అంటే ఏంటి, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ పావర్టీ, అసలు పేదరికం ఎన్ని రకాలుగా ఉంటుంది, వాట్ ఆర్ ద మెజర్మెంట్స్ ఆఫ్ పావర్టీ, అంటే పావర్టీని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు, ఇండియాలో కానీ వరల్డ్లో కానీ ఏ మెథడ్ని ఉపయోగిస్తారు. అలాగే పావర్టీకి సంబంధించి, పేదరికానికి సంబంధించినటువంటి పేదరికానికి కారణాలు ఏంటి, వాటిని రెమెడీస్ ఏంటి, వాటిని నివారణ చర్యలు ఏంటి, అలాగే పేదరికాన్ని ఎస్టిమేట్ చేసినటువంటి వారు ఎవరు మొట్టమొదటిసారిగా, అసలు పేదరికాన్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు, ఆ పేదరికాన్ని క్యాలిక్యులేట్ చేయడానికి బేస్ ఏంటి అనేది ఇందులో మనం డీటెయిల్స్గా తెలుసుకోవాలి. ముఖ్యంగా పేదరికానికి సంబంధించి ఎన్ఎస్ఎస్ఓ రిపోర్ట్స్ ఉంటాయి, నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్. అలాగే రంగరాజను ఎన్ఎస్ఎస్ఓ రిపోర్ట్ అనేది ఇక్కడ కీలకం. ఎందుకంటే ఎప్పుడైనా సరే జనాభా కానీ పేదరికం కానీ లేదా జాతీయ ఆదాయం కానీ అంచనా వేసేటప్పుడు కొన్ని ప్రామాణికమైనటువంటి సంస్థలు ఉంటాయి, వాటిని బేస్ చేసుకుని అడుగుతూ ఉంటాడు. ఉదాహరణకి పేదరికం ఉంది, పేదరికాన్ని ప్రజెంట్ ఎంత ఉందని అడిగే కోణంలో ఎప్పుడు మ్యాక్సిమం ప్రశ్న అడగడు. కానీ ఎన్ఎస్ఎస్ఓ రిపోర్ట్ ప్రకారం పేదరికం ఎంత ఉందని అడుగుతూ ఉంటాడు. జనాభా ఉంది, జనాభా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి మనం ఇండియాలో క్యాలిక్యులేట్ చేస్తాం. 2011లో క్యాలిక్యులేట్ చేస్తాం, 2021లో క్యాలిక్యులేట్ చేయాలి, కానీ కోవిడ్-19 ఎఫెక్ట్ వల్ల క్యాలిక్యులేట్ చేయలేదు. ఇక్కడ జనాభా నుంచి అడిగేటప్పుడు కూడా ప్రజెంట్ జనాభా ఎంత ఉందనే ప్రశ్న అడగడు. ఎప్పుడు
ఎందుకంటే క్యాల్కులేషన్ ఎవ్రీ 10 years క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి ఆ 2011 జనాభా లెక్కల ప్రకారం మన ఇండియాలో పాపులేషన్ ఎక్కువగా ఉన్న స్టేట్స్ ఏంటి, అదే మన రాష్ట్రంలో అయితే పాపులేషన్ ఎక్కువగా ఉన్న డిస్ట్రిక్ట్స్ ఏంటి అనే కోణంలో ప్రశ్న అడుగుతూ ఉంటాడు. కానీ ఇక్కడ పావర్టీకి సంబంధించి ముఖ్యంగా ఎన్ఎస్ఎస్ రిపోర్టు అలాగే రంగరాజన్ రిపోర్ట్ను కూడా మనం పరిశీలించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ముఖ్యంగా పావర్టీకి సంబంధించినటువంటి స్కీమ్స్ ఉంటాయి. అంటే పావర్టీని రిమూవ్ చేయడానికి, నిర్మూలించడానికి మనకి స్కీమ్స్ ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే సెంట్రల్ గవర్నమెంట్ రూరల్ సెక్టర్ స్కీమ్స్ అని, అర్బన్ సెక్టర్ స్కీమ్స్ అని, అలాగే ఆల్ ఇండియా స్కీమ్స్ అంటే అఖిల భారత స్థాయి పథకాలని, సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ అంటే సాంఘిక భద్రతా పథకాలని, అదర్ స్కీమ్స్ అని చెప్పి చాలా పథకాలు తీసుకొచ్చారు. అందులో రూరల్ సెక్టర్ స్కీమ్స్ అంటే ఏంటి? ఈ రూరల్ సెక్టర్ స్కీమ్స్ లో అంటే గ్రామీణ ఉపాధి పథకాల్లో మరలా వేజ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ అని, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ అనే రకాలు ఉంటాయి. వేజ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి? ప్రజెంట్ ఇండియాలో ఎగ్జిస్టెన్సీలో ఉన్న, అమల్లో ఉన్న ఏకైక వేజ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఏది? లేదా ప్రజెంట్ ఇండియాలో రూరల్ సెక్టార్లో ఎగ్జిస్టెన్స్లో ఉన్న, అమల్లో ఉన్న ఏకైక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఏది? అది ఎలా ఎవల్యూషన్ జరుగుతూ ఉన్నాయి? ఈ వేజ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్కి సంబంధించి ప్రజెంట్ ఎగ్జిస్టెన్స్లో ఉంది ఎంజీఎన్ఆర్జీఎస్, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. ఈ ఎంజీఎన్ఆర్జీఎస్ గతంలో ఎక్కడి నుంచి వచ్చింది? ఏ పథకాల యొక్క మెజర్తో ఎంజీఎన్ఆర్జీఎస్గా మారే? దీన్ని ఎక్కడ ఇంప్లిమెంట్ చేశారు? దీని యాక్ట్ ఎప్పుడు తీసుకొచ్చారు? ఆ యాక్ట్లో పేర్కొన్న అంశాలు ఏంటి? లేటెస్ట్ బడ్జెట్లో దీనికి సంబంధించిన కేటాయింపులు ఎట్లా ఉన్నవి? ఏ రాష్ట్రం ఎంజీఎన్ఆర్జీఎస్కి ఎక్కువగా ఖర్చు పెడుతున్నది? ఏ రాష్ట్రంలో ఎంజీఎన్ఆర్జీ కింద ఎక్కువగా డేస్ మ్యాన్ డేస్ ఎక్కువగా వర్క్స్ అనేవి జరుగుతున్నాయి? ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఎంజీఎన్ఆర్జీపై ఎక్కువగా బడ్జెట్లో నిధులు ఖర్చు పెడుతున్నారు అనే కోణంలో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్తో పాటుగా మనం అప్డేట్ చేసుకుంటూ చెప్పుకోవాలి పావర్టీకి సంబంధించి. అలాగే అర్బన్ స్కీమ్స్ అయితే సెల్ఫ్, వేజ్ అనే క్లాసిఫికేషన్ ఏమి ఉండదు అక్కడ. అర్బన్ స్కీమ్స్లో బోత్ సెల్ఫ్ అండ్ వేజ్ రెండు కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. కానీ రూరల్ సెక్టర్ స్కీమ్స్లో మాత్రం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, వేజ్ ఎంప్లాయ్మెంట్ అనేది క్లాసిఫికేషన్ ఉంది. కానీ అర్బన్లో ఆ క్లాసిఫికేషన్ లేదు. అలాగే ముఖ్యంగా వీటితో పాటుగా సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ అంటే సాంఘిక భద్రతా పథకాలు, ఎన్ఎస్ఏపి నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ అని, ఇందులోనే ఇందులో ఇందిరాగాంధీ ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీమ్ అని, వైఎస్ఆర్, ఈ లేటెస్ట్ ఏపీలో అయితే మనకు తెలుసు చాలా పథకాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇండియాకు సంబంధించి వీటితో పాటు లేటెస్ట్ మనకి నరేంద్ర మోడీ మొదటిసారి 2014లో మనకి ప్రధానమంత్రి అయిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు తీసుకొచ్చినటువంటి ప్రతి పథకాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఆ పథకం ఎప్పుడు ఏర్పడింది, ఆ పథకం యొక్క ఉద్దేశం ఏంటి, ఆ పథకం సంబంధించినటువంటి లేటెస్ట్ బడ్జెట్లో ఎంత కేటాయించారు, లేదా గతంలో ఉన్న పథకాన్ని ఇప్పుడు దేనిగా మార్చారా అనే కోణంలో అడుగుతూ ఉంటాడు. ఉదాహరణకి మధ్యాహ్న భోజన పథకం ఉందండి. మధ్యాహ్న భోజన పథకాన్ని పిఎం పోషణ నిర్మాణంగా మార్చారు. మరి ఏపీలో అయితే మధ్యాహ్న భోజన పథకాన్ని, మన ఆంధ్రప్రదేశ్లో అయితే జగనన్న గోరుముద్దగా మార్చారు. ఇలా వైఎస్ఆర్ రైతు భరోసా పథకాన్ని ఏ విధంగా మార్చారని అడుగుతూ ఉంటాడు. గతంలో అన్నదాత సుఖీభవ అనే పథకం ఉండేది, దాన్నే మనకి వైఎస్ఆర్ రైతు భరోసా పథకంగా మార్చారు. దానికి స్వచ్ఛ భారత్ అభియాన్ ఉంది. ఇలా ఎవల్యూషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. స్వచ్ఛ భారత్ అభియాన్ స్కీమ్ ఉంది. ఈ స్వచ్ఛ భారత్ అభియాన్ స్కీమ్ గతంలో ఏ పథకాల నుంచి విలీనం అవుతూ వచ్చిందని అడుగుతూ ఉంటాడు. ఉదాహరణ గతంలో అయితే టోటల్ శానిటేషన్ కంపెనీ ఉండేది 1999లో. టోటల్ శానిటేషన్ కంపెనీ అంటే సంపూర్ణ పారిశుద్ధ్య ప్రచారం అనే పథకం ఉండేది. ఇదే 2012కి వచ్చే నాటికి నిర్మల్ భారత్ అభియాన్గా మారింది. ఈ నిర్మల్ భారత్ అభియాన్ ప్రజెంట్ స్వచ్ఛ భారత్ అభియాన్గా మారింది 2014 అక్టోబర్ 2 నుంచి. ఈ స్వచ్ఛ భారత్ అభియాన్ని గాంధీ జయంతి రోజున ఎందుకు ప్రారంభించారు, అసలు దాని ఉద్దేశం ఏంటనేది మనం క్లాస్లో డిస్కస్ చేస్తాం. కాబట్టి ఇక్కడ రూరల్ సెక్టర్ స్కీమ్స్ అంటే పేదరిక నిర్మూలనకు సంబంధించి రూరల్ సెక్టర్ స్కీమ్స్ లో వేజ్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే వేతన ఉపాధి పథకాలు, స్వయం ఉపాధి పథకాలు అనే క్లాసిఫికేషన్ ఉంటుంది రూరల్లో. కానీ అర్బన్ లో బోత్ సెల్ఫ్ అండ్ వేజ్ రెండు కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి అనే విషయాన్ని ఇక్కడ మనం గ్రహించాలి. ఇది పావర్టీ. కాబట్టి పావర్టీలో మనం పేర్కొన్న అంశాలు చూసుకోవాలి. ఎన్ఎస్ఎస్ రిపోర్టు, రంగరాజన్ రిపోర్టు, పేదరికం. ఆ రిపోర్టు ప్రకారం పేదరికం ఎక్కువ గల రాష్ట్రాలు ఏంటి, తక్కువ గల రాష్ట్రాలు ఏంటి, పేదరికం ఎక్కువ గల టెరిటోరియల్ కౌన్సిల్స్ అంటే కేంద్రపాలిత ప్రాంతాలు ఏది, తక్కువ గల కేంద్రపాలిత ప్రాంతాలు ఏది, వాట్ ది డిఫరెన్స్ బిట్వీన్ ఎన్ఎస్ఎస్ రిపోర్ట్ అండ్ రంగరాజన్ రిపోర్ట్.
ఆయన దేన్ని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేశాడు, ఈయన ఎన్ఎస్ఎస్ వారు దేన్ని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేశారు. ఎన్ఎస్ఎస్ ప్రకారం పావర్టీ శాతం ఎంత, అలాగే రంగరాజన్ ప్రకారం పావర్టీ శాతం ఎంత. అలాగే ముఖ్యంగా ఎస్డిజిలో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మనకు తెలుసు ఎస్డిజి తీసుకొచ్చాం, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు. గతంలో మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ ఉండేవి, సహస్రాభివృద్ధి లక్ష్యాలు ఉండేవి. దాని ప్లేస్లో 2015లో ఎస్డిజి తీసుకొచ్చాం, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. 2030 నాటికి దీని లక్ష్యం పెట్టుకున్నాం. అందుకే ఎస్డిజి లక్ష్యాలని అజెండా 2030 అని పిలుస్తారు. అంటే 2030 నాటికి మనం సాధించాలి. మొత్తం 17 లక్ష్యాలు ఉంటాయి, 169 ఉప లక్ష్యాలు ఉంటాయి. ఆ 17 గోల్స్ లో పావర్టీ అనేది, పావర్టీ రిమూవల్ ఆఫ్ పావర్టీ కూడా ఒకటి, పేదరిక నిర్మూలన కూడా ఒక అంశం. కాబట్టి దాని గురించి మనం డిస్కస్ చేయాలి. అంటే ఆ గోల్స్ ప్రకారం లేటెస్ట్ రిపోర్ట్ వస్తుంది, ఎస్డిజికి సంబంధించి నీతి ఆయోగ్ ప్రకటిస్తుంది. ఆ ప్రకటించేటప్పుడు ఆ రిపోర్ట్లో పేదరికాన్ని తగ్గించగలుగుతున్నటువంటి, పేదరిక నిర్మూలనలో ఏ రాష్ట్రం ముందుంది, ఏ రాష్ట్రం వెనుకబడి ఉన్నది అనే కోణంలో డిస్కస్ చేస్తూ మన ఏపీని కూడా కంపేర్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే 2030 నాటికి పేదరికాన్ని ఎంతకు తగ్గించాలనే కోణంలో కూడా మనం అర్థం చేసుకోవాలి. అంటే ఈ రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయో అఫీషియల్ రిపోర్ట్స్, వాటిని బేస్ చేసుకుని ఈ కాన్సెప్ట్ని, ఈ కరెంట్ ఎకానమీని బేస్ చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి. అప్పుడే మనం సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కంఠస్థపడితో వచ్చేది కాదు ఇండియన్ ఎకానమీ అనేది, కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటూ మనం వెళ్ళాలి. అంటే పావర్టీకి సంబంధించిన అంశాలని మనం ఏదైతే పేర్కొన్నామో వాటిపై నువ్వు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇక పావర్టీ తర్వాత ముఖ్యంగా అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగిత. అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగి. అసలు వాట్ ఈస్ అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగిత అంటే ఏంటి, ఇందులో లేబర్ ఫోర్స్ అంటే ఏంటి, వర్క్ ఫోర్స్ అంటే ఏంటి, వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లేబర్ ఫోర్స్ అండ్ వర్క్ ఫోర్స్, అంటే శ్రామిక శక్తి, పని శక్తి మధ్య తేడా ఏంటి, ఆ రెండింటి బేస్ చేసుకుని మనం అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది మనకు వస్తుంది. ఇందులో ముఖ్యంగా యూనివర్సల్ ప్రశ్న టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ నుంచి అడిగేవాడు, నిరుద్యోగ రకాల నుంచి అడిగేవాడు. ఉదాహరణ ప్రచ్ఛన్న నిరుద్యోగిత, డిస్గేజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం దాన్ని, డిస్గేజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్, ప్రచ్ఛన్న నిరుద్యోగిత. దాన్నే దాగి ఉన్న నిరుద్యోగిత అని కూడా పిలుస్తారు. అసలు ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటే ఏంటి, సైకిలికల్ అన్ఎంప్లాయ్మెంట్, చక్రీయ నిరుద్యోగిత అంటే ఏంటి, టెక్నికల్ అన్ఎంప్లాయ్మెంట్, సాంకేతిక నిరుద్యోగిత అంటే ఏంటి, అండర్ ఎంప్లాయ్మెంట్, అల్ప ఉద్యోగిత అంటే ఏంటి, అర్బన్ అన్ఎంప్లాయ్మెంట్, పట్టణ నిరుద్యోగిత అంటే ఏంటి, ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్, విద్యావంతుల్లో నిరుద్యోగిత అంటే ఏంటి. ఇలా మనకి అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించి చాలా అంశాలు వస్తాయి, అవేంటో తెలుసుకోవాలి. అన్ఎంప్లాయ్మెంట్ కూడా ఎన్ఎస్ఎస్ రిపోర్ట్ను కూడా మనం ఇక్కడ ప్రామాణికంగా తీసుకోవాలి. 2011-12 ప్రకారం అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత ఉంది. అలాగే లేటెస్ట్గా కోవిడ్-19 ఎఫెక్ట్ వల్ల ఈ అన్ఎంప్లాయ్మెంట్ అనేది భారత ఆర్థిక వ్యవస్థలో ఇంకా పెరిగిందా తగ్గిందా, ఏంటి కోవిడ్-19 ఎఫెక్ట్ అనేది భారత ఆర్థిక వ్యవస్థపై, ఇండియన్ ఎకానమీపై కోవిడ్-19 ఎఫెక్ట్ ఏంటి అనే కోణంలో మనం ఇక్కడ డిస్కస్ చేయాలి అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించి. అలాగే అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఎకానమీపై ఎటువంటి ఎఫెక్ట్ని కనబరుస్తుంది, ఒకవేళ దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ వస్తే ఆర్థిక వ్యవస్థకు ఎటువంటి ప్రభావాన్ని కనిపిస్తుంది అనే కోణంలో డిస్కస్ చేయాలి. అందులో అన్ఎంప్లాయ్మెంట్లో భాగంగా ఇందులో స్కీమ్స్ అనేవి పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్ రెండింటిలో కూడా వర్తిస్తాం. మన గతంలో ఇప్పుడు ఏదైతే డిస్కస్ చేసామో అటువంటి పథకాలన్నీ కూడా పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ రెండింటిలో కూడా వర్తిస్తాయి. కాబట్టి వాటికి కూడా మనం ఇంపార్టెంట్ చూసుకోవాలి. వీటితో పాటు ముఖ్యంగా HDI, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, వెరీ ఇంపార్టెంట్. ఇది హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, మానవాభివృద్ధి సూచి. మానవాభివృద్ధి సూచిని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు, ఇందులో తీసుకున్న కాంపోనెంట్స్ ఏంటి, ఏ అంశాలు తీసుకుంటారు, దీన్ని HDI వరల్డ్లో ఎవరు క్యాలిక్యులేట్ చేస్తారు, ఇండియాలో ప్రజెంట్ ఎవరు క్యాలిక్యులేట్ చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో ప్రజెంట్ ఎవరు క్యాలిక్యులేట్ చేస్తున్నారు అనేది కూడా డిస్కస్ చేయాలి. మన క్లాస్లో వస్తుంది, డీటెయిల్స్గా చూద్దాం దానికోసం. దీనిలో భాగంగా లేటెస్ట్ రిపోర్ట్ ఉంది, అంటే 2019 సంవత్సరానికి సంబంధించిన రిపోర్ట్ మనకు 2020లో ప్రకటించారు. 2021 సంబంధించిన రిపోర్ట్, ఇంకా 2020 సంబంధించిన రిపోర్ట్ ఏం రాలేదు. ప్రజెంట్ మన దగ్గర ఉన్నది 2019 సంవత్సరానికి సంబంధించినటువంటి రిపోర్ట్ని 2020లో UNDP వారు ప్రకటించారు. ఎందుకంటే ప్రపంచంలో ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని క్యాలిక్యులేట్ చేసే సంస్థ ఏంటంటే UNDP, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. మన ఇండియాలో అయితే ఒకప్పుడు ప్లానింగ్ కమిషన్ అనేది క్యాలిక్యులేట్ చేసేది HDIని. ఈ ప్లానింగ్ కమిషన్ మనకు తెలుసు 2014లో ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో దాన్ని డిజాల్వ్ చేసేసింది, రద్దు చేసేసి దాని ప్లేస్లో నీతి ఆయోగ్ని తీసుకొచ్చింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా నీతి ఆయోగ్ తీసుకొచ్చింది. కాబట్టి ప్రజెంట్ ఇండియాలో HDIని ఎవరు క్యాలిక్యులేట్ చేస్తున్నారని అడిగితే నీతి ఆయోగ్ని చెప్పాలి. ఏపీలో అయితే సెస్ అనే సంస్థ క్యాలిక్యులేట్ చేస్తుంది, CESSS,
సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్ అనే సంస్థ ఏపీలో హెచ్డిఐని క్యాలిక్యులేట్ చేస్తుంది. ఇక్కడ హెచ్డిఐని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనం ఎటువంటి కాంపోనెంట్స్ తీసుకుంటున్నారు, లేటెస్ట్ రిపోర్ట్లో హెచ్డిఐకి సంబంధించి మన ఇండియా ర్యాంక్ ఎంత, గతంలో ఎంత వచ్చింది, గతంలో కంటే మనం ఇప్పుడు మెరుగయ్యామా లేదా, బ్రిక్స్ దేశాలు ఉంటాయి. బ్రిక్స్ అంటే తెలుసు కదా. ఈ బ్రిక్స్ దేశాల్లో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా బ్రిక్స్ దేశాలు ఉంటాయి. ఈ బ్రిక్స్ దేశాల్లో ఫస్ట్ ప్లేస్ ఎవరిది, మన ఇండియా ఏ ప్లేస్ లో ఉంది అనే కోణంలో డిస్కస్ చేయాలి. అలాగే హెచ్డిఐకి సంబంధించి మన ఇరుగు పొరుగు దేశాలు ఉంటాయి. ఉపఖండ దేశాలు అంటాం కదా, మన పక్కన శ్రీలంక కానీ, చైనా కానీ, పాకిస్తాన్ కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ, మయన్మార్ కానీ, నేపాల్ కానీ, ఇది మన ఈ పక్క దేశాల్లో మనతో పోల్చుకుంటే హెచ్డిఐ ర్యాంక్ మనకంటే ముందున్నాయా లేదా వెనుకున్నాయా అనే కోణంలో డిస్కస్ చేయాలి. అలాగే ఎందుకంటే హెచ్డిఐని ఎవరు క్యాలిక్యులేట్ చేశారు, స్టార్టింగ్లో ఎప్పటి నుంచి క్యాలిక్యులేట్ చేస్తున్నారు, అప్పటి నుంచి ఇప్పటి వరకు కంపేర్ చేయాలి. ఆయుర్దాయం ఎలా ఉంది, ఎడ్యుకేషన్ అంటే ఆయుర్దాయం లాంగివిటీ ఆఫ్ లైఫ్ ఎలా ఉంది, లిటరసీ ఎలా ఉంది, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంది అనే కోణంలో కూడా డిస్కస్ చేయాలి. దీని నుంచి గతంలో కామన్ ఎగ్జామ్లో కూడా డీటెయిల్స్గా అడిగేవాడు. డైరెక్ట్గా ప్రశ్న మనం ఇక్కడి నుంచి ఈజీ టు డిఫికల్ట్ మెథడ్లో చెప్తాం కాబట్టి మనం అది అన్ని ఎగ్జామ్స్లో కూడా పనికొస్తుంది. గ్రూప్ 4 అంటే అది నాట్ ఓన్లీ మా కామన్ కాదు, అది కానిస్టేబుల్ ఎస్ఐ లెవెల్లోనే డెప్గా అడుగుతున్నాడు, ఎకానమీలో చాలా దారుణంగా అడుగుతున్నాడు. కాబట్టి గ్రూప్ 4 అంటే సరే చాలా కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా మనం ఏదైతే అంశాలు మనం చెప్పుకుంటున్నామో దానికి మీరు ప్రాధాన్యత ఇస్తే తప్పనిసరిగా సక్సెస్ అవుతారు. ఇక్కడ హెచ్డిఐ దీంతో పాటు మనం దేనికి ప్రాధాన్యత ఇవ్వాలంటే ముఖ్యంగా ప్లానింగ్ అండ్ నీతి ఆయోగ్. ప్లానింగ్ తెలిసి మనకి ప్రణాళిక వ్యవస్థ, భారత ప్రణాళిక వ్యవస్థ. ప్రణాళిక అంటే ఏంటి, ఇప్పటివరకు ఎన్ని పంచవర్ష ప్రణాళికలు అమలు కాబట్టవి 1 to 12 ప్రణాళిక వరకు ఆ ప్రణాళిక కాలంలో వచ్చినటువంటి వివిధ రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ కోసం తెలుసుకోవాలి. ముఖ్యంగా స్ట్రక్చర్ ఆఫ్ నీతి ఆయోగ్ ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే ప్లానింగ్ కమిషన్ అనేది మనకి ఎప్పుడైతే డిజాల్వ్ అయ్యిందో ఇప్పుడు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అంశం ఏంటంటే నీతి ఆయోగ్ స్ట్రక్చర్ అంటే ఏంటి, నీతి ఆయోగ్లో ఏ అంశాలు ఉంటాయి, నీతి ఆయోగ్లో చైర్మన్ ఎవరు ఉంటారు, వైస్ చైర్మన్ ఎవరు ఉంటారు, సిఇఓ ఎవరు ఉంటారు, అలాగే ఫుల్ టైం మెంబర్స్ ఎవరు, పార్ట్ టైం మెంబర్స్ ఎవరు, అలాగే నీతి ఆయోగ్ సంబంధించి అడ్వైజర్స్ ఎవరు ఉంటారు, అలాగే ఎక్స్ అఫీషియో మెంబర్స్ అంటాం, పదవరీత్యా హోదారీత్యా సభ్యులు ఎవరు ఉంటారు, గవర్నింగ్ కౌన్సిల్ అంటే ఏంటి, రీజనల్ కౌన్సిల్ అంటే ఏంటి, నీతి ఆయోగ్ అసలు ఫంక్షన్ ఏంటి, దాన్ని ఎందుకు డిజాల్వ్ చేసాం, దీన్ని ఎందుకు తీసుకొచ్చాం, వాట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్లానింగ్ కమిషన్ అండ్ నీతి ఆయోగ్, ప్రణాళిక సంఘానికి నీతి ఆయోగ్ మీద తేడా ఏంటి అనే కోణంలో మనం డిస్కస్ చేయాలి. ఇక్కడ ప్లానింగ్ అండ్ నీతి ఆయోగ్కి సంబంధించి. అలాగే లేటెస్ట్ బడ్జెట్కి సంబంధించిన అంశాలు మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. లేటెస్ట్ బడ్జెట్లో మొత్తం ఎంత కేటాయించారు, మొత్తం ఎక్స్పెండిచర్ ఎంత ఉంది, అందులో అగ్రికల్చర్పై ఎంత కేటాయించున్నారు, లేదా వివిధ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ పథకాలు ఉంటాయి. ప్రధానమంత్రి ముద్రా యోజన అని, లేకపోతే ప్రధానమంత్రి జన్ధన్ యోజన అని, ఇలా మనకి లేదా ఎంజీఎన్ఆర్జిఎస్ అని, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, అలాగే ఇంకా చాలా స్కీమ్స్ ఉంటాయి. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, ప్రధానమంత్రి కృషి సించాయి బీమా యోజన, ప్రధానమంత్రి కృషి సించాయి యోజన, అలాగే ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన, ఇలా ముఖ్యంగా కొన్ని రకాల స్కీమ్స్ ఉంటాయి. మేక్ ఇన్ ఇండియా, ఈ స్కీమ్స్కి లేటెస్ట్ బడ్జెట్లో ఎంత కేటాయించారనే కోణంలో కూడా ఎగ్జామినర్ అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ బడ్జెట్ అంశాలు కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయాలి. ముఖ్యంగా బ్యాంకింగ్, పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, హెచ్డిఐ, ప్లానింగ్ అండ్ నీతి ఆయోగ్, అలాగే అగ్రికల్చర్కి సంబంధించిన అంశాలు. వ్యవసాయ రంగం, అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీస్ అండ్ సర్వీస్ సెక్టార్. వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగము, సేవా రంగం గురించి మనం డిస్కస్ చేయాలి. వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఇన్ అగ్రికల్చర్ సెక్టార్, వ్యవసాయ రంగంలో భాగాలేంటి, పారిశ్రామిక రంగంలో భాగాలేంటి, సేవా రంగంలో భాగాలేంటి. మన ఇండియా వెనుకబడి ఉన్నప్పుడు 1950-51లో వెనుకబడి ఉన్నప్పుడు ఎక్కువ ఎక్కడి నుంచి వచ్చేది, ప్రజెంట్ ఎక్కడి నుంచి వస్తున్నది. లేటెస్ట్గా 2020-21 భారత ఆర్థిక సర్వే ప్రకారం లేటెస్ట్ సర్వే కూడా వచ్చింది మనకి. ఈ సర్వే ప్రకారం
ఎక్కువ వాటిని ఎవరు అందిస్తున్నారు? ఇండస్ట్రియల్ సెక్టర్ అందిస్తుందా, అగ్రికల్చర్ సెక్టర్ అందిస్తున్నదా, లేకపోతే సర్వీస్ సెక్టర్ అందిస్తుందా అనే కోణంలో డిస్కస్ చేయాలి. ఇంకో విషయం ఏంటంటే కోవిడ్-19 ఎఫెక్ట్కి, కోవిడ్-19 ప్రభావానికి గురి కాని రంగం ఏది అని అడుగుతూ ఉంటాడు. కోవిడ్-19 ఎఫెక్ట్కి గురి కాని రంగం ఏది, లేదా కోవిడ్-19 ఎఫెక్ట్ వల్ల బాగా దెబ్బతిన్న రంగాలు ఏంటి, అసలు ఎందుకు దెబ్బతిన్నవి, అసలు విషయం గ్రోత్ రేట్ అంటే ఏంటి అనే కోణంలో మనం ఈ అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రియల్ సర్వీస్ సెక్టర్కి సంబంధించిన అంశాలు ఇందులో మనం పొందుపరుచుకుంటాం. అలాగే ఇన్ఫ్లేషన్, ఈ బడ్జెట్లోనే ఇక్కడ ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం, అలాగే నేషనల్ ఇన్కమ్ అనే అంశాలు కూడా మనం ఇక్కడ దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే జాతీయ ఆదాయం అంటే ఏంటని అడిగాడు గతంలో. జాతీయ ఆదాయ నిర్వచనాలపైనే, డెఫినేషన్స్ పైనే ఇక్కడ క్వశ్చన్లు అడిగాడు మనకి. అసలు వాట్ ఇస్ ది డిఫరెన్స్ బిట్వీన్ జీడిపి అంటే ఏంటి, జిఎన్పి అంటే ఏంటి, ఎన్డిపి అంటే ఏంటి, ఎన్ఎన్పి అంటే ఏంటి. ఇది ఫస్ట్ పర్సన్ క్యాలిక్యులేట్ నేషనల్ ఇన్కమ్ ఇన్ ఇండియా. భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని క్యాలిక్యులేట్ చేసిన మొట్టమొదటి వ్యక్తులు ఎవరు? ప్రజెంట్ ఏ సంస్థ నేషనల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేస్తుంది? కరెంట్ ఈసీస్తో పాటుగా మనం చెప్పుకోవాలి. ఒకప్పుడు సిఎస్ఓ క్యాలిక్యులేట్ చేసేది. లేటెస్ట్గా సిఎస్ఓ మరియు ఎన్ఎస్ఎస్ఓ ఈ రెండు కలిపి 2019 మే 23న ఎన్ఎస్ఓగా మారాయి, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్గా మారాయి. ప్రజెంట్ ఇండియాలో నేషనల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేసే సంస్థ ఏదంటే ఎన్ఎస్ఓ అని చెప్పాలి, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. ఇవి ఇండియన్ ఎకానమీలో నువ్వు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అంశాలు. దేనికి? గ్రూప్ 4కి సంబంధించి. గ్రూప్ 2 అయితే చాలా వ్యాస్ట్ సిలబస్ అది. ఆ గ్రూప్ 2 అయితే చాలా వ్యాస్ట్ సిలబస్. ఇక్కడ గ్రూప్ 4కి వీటిపై నువ్వు కాన్సన్ట్రేషన్ చేస్తే మంచి మార్కులు వస్తాయి. అలాగే వీటితో పాటుగా మనకు తెలుసు, ఇక్కడ ముఖ్యంగా మనం ఇంకొక అంశాన్ని డిస్కస్ చేయాలి, అదే పాపులేషన్, జనాభా. మనకి జాగ్రఫీలో కూడా మనకి వస్తుంది జనాభా అనేది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఇండియాలో ఎక్కువగా జనాభా ఉన్న రాష్ట్రాలు ఏంటి, తక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలు ఏంటి, జనసాంద్రత మనకి అందులో వస్తుంది, సెక్స్ రేషియో అంటే ఏంటి, పాపులేషన్ డెన్సిటీ అంటే ఏంటి, బర్త్ రేట్ అంటే ఏంటి, డెత్ రేట్ అంటే ఏంటి, ఐఎంఆర్ అంటే ఏంటి, ఎంఎంఆర్ అంటే ఏంటి అనే అంశాలు కూడా మనకి పాపులేషన్లో వస్తాయి. అది జాగ్రఫీలు కూడా మనకు కవర్ అవుతుంది. ఇవి ఇండియన్ ఎకానమీలో నువ్వు ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అంశాలు. మరి ఏపీ ఎకానమీలో మనం దేనిపై దృష్టి పెట్టాలి? ఎందుకంటే సిలబస్లో స్వాతంత్రం అనంతరం భారత ఆర్థిక వ్యవస్థ యొక్క స్వాతంత్రం అనంతరం భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి ఎలా ఉంది అని అడిగి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని అని అడిగాడు. అంటే ఇక్కడ ఏపీ ఎకానమీ కూడా ఫోకస్ చేయాలనే కోణంలో మనకి ఎగ్జామ్ అయినారు. అక్కడ మన సిలబస్లో ఆ అంశాలు కూడా పేర్కొన్నాడు. కాబట్టి ఇక్కడ మన ఏపీ ఎకానమీ కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. ముఖ్యంగా ఏపీ ఎకానమీలో దీనికి సంబంధించి ఏ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని పరిశీలిస్తే ఏపీ ఎకానమీలో మనం ప్రాధాన్యత ఇవ్వాల్సిన అంశాలు ఏంటంటే, నెంబర్ 1, ఏపీ ఎకానమీలో ఏపీ స్కీమ్స్కి మనం ప్రాధాన్యత ఇవ్వాలి ఎక్కువగా. ఏపీ స్కీమ్స్ అంటే ఆంధ్రప్రదేశ్ సంక్షేమ కార్యకలాపాలు ఉంటాయి. మనకి నవరత్నాలు ఉంటాయి, మనకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర 2017 నవంబర్ 6న కడప జిల్లాలో ఇడుగులపాయలో ప్రారంభమైనటువంటి ఆ ప్రజా సంకల్ప యాత్ర 2019 జనవరి 9న శ్రీకాకుళంలో ఇచ్చాపురంలో ముగిసింది. అప్పుడే తీసుకొచ్చినటువంటి ఒక భావన నవరత్నాలు అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. దాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో తీసుకొచ్చి ప్రజల్లో దాన్ని మరి కొంచెం చైతన్యవంతం చేసి ఈరోజు ఆ పార్టీ అధికారంలో ఉండడానికి కారణం నవరత్నాలు అని చెప్పాలి. కాబట్టి ఇక్కడ మన ఏపీకి సంబంధించి నవరత్నాలు అంటే ఆంధ్రప్రదేశ్ సంక్షేమ కార్యకలాపాలు, నవరత్నాల స్కీమ్స్ ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే వీటితో పాటుగా ఎడ్యుకేషన్ సంబంధించి ఇటువంటి స్కీమ్ తీసుకొచ్చారు. యాక్చువల్గా మనకి 2019 నుంచి ఇప్పటి వరకు జరిగిన స్కీమ్స్ ఇంపార్టెంట్. గతంలో టీడీపీ కాలంలో చాలా స్కీమ్స్ వచ్చాయి. పొలం పిలుస్తుంది, బడి పిలుస్తుంది, ఇలా చాలా స్కీమ్స్ వచ్చాయి. నీరు చెట్టు కార్యక్రమం అని. మనకు అవన్నీ అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు మనకి అధికారంలోకి వచ్చిన పిదప 2019 నుంచి ఇప్పటి వరకు లేటెస్ట్గా ఎగ్జామ్ అయినంత వరకు కూడా 2019 నుంచి ఇప్పటి వరకు మనకి ఆంధ్రప్రదేశ్లో కొత్తగా తీసుకొచ్చినటువంటి సంక్షేమ కార్యకలాపాలు ఉన్నాయి. మనకి నవరత్నాలతో సహా విద్యకు సంబంధించిన పథకాలు ఉన్నాయి. మనకి రాజన్న బడిబాటని, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, అలాగే జగనన్న గోరు ముద్ద, ముఖ్యంగా జగనన్న అమ్మఒడి పథకం, మనబడి నాడు నేడు, ఇటువంటి విద్యకు సంబంధించిన పథకాల గురించి మనం డిస్కస్ చేయాలి.
అలాగే మెడిసిన్కి సంబంధించి హెల్త్కి సంబంధించిన పథకాలు ఉన్నాయి మనకి. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అని, వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా అని, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అని, ఆరోగ్య ఆసరా అని. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరలా నాడు నేడు అనే స్కీమ్ ఉంది. ఇక్కడ ప్రభుత్వ స్కూల్లో అంటే ప్రభుత్వ పాఠశాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అంటే మౌలిక అవస్థాపన సౌకర్యాలు కల్పించడానికి ఉద్దేశించబడ్డది ఇక్కడ మనకి స్కూల్కి సంబంధించినటువంటి నాడు నేడు. అలాగే హాస్పిటల్లో కూడా మౌలిక అవస్థాపన సదుపాయాలు కల్పించడానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కల్పించడానికి అక్కడ హాస్పిటల్స్ పరంగా కూడా మనకి నాడు నేడు అనే కార్యక్రమం ఉంది. అలాగే వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ అంటే ఏంటి, రాజన్న పశు వైద్యం అంటే ఏంటి, వైఎస్ఆర్ పశు నష్ట పరిహారం పథకం అంటే ఏంటి అనేది మనకి హెల్త్కి సంబంధించిన పథకాలు ఉన్నాయి. అలాగే ముఖ్యంగా మహిళలకు సంబంధించి చాలా పథకాలు ఉన్నాయి. వైఎస్ఆర్ కాపు నేస్తమైన, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం, ఇలా మనకి ఒకటి కాదు రెండు కాదు చాలా సంక్షేమ కార్యకలాపాలు ఉన్నాయి. దాన్ని మనం డివిజన్ చేసుకుంటూ చెప్పుకోవాలి. అంటే విద్యకు సంబంధించినవి, ఆరోగ్యానికి సంబంధించినవి, మహిళలు మరియు పిల్లలకు సంక్షేమానికి సంబంధించినవి, అలాగే సాంఘిక భద్రతకు సంబంధించిన పథకాలు ఏంటి, లేటెస్ట్ అప్డేట్తో సహా మనం డిస్కస్ చేయాలి. ఎందుకంటే ఎప్పుడైనా సరే స్కీమ్ చదివేటప్పుడు, ఏదైనా స్కీమ్ చదివేటప్పుడు నువ్వు దేనికి ప్రాధాన్యత ఇవ్వాలంటే నెంబర్ 1 ఆ స్కీమ్ను ఎప్పుడు ప్రారంభించారో తెలుసుకోవాలి. ఎందుకంటే కొన్ని పథకాలు కొందరు మహానుభావులు పుట్టినరోజు ప్రారంభించవచ్చు. ఉదాహరణకి స్వచ్ఛ భారత్ అభియాన్ ఉందండి. స్వచ్ఛ భారత్ అభియాన్ 2014 అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున ప్రారంభించారు. లేదా బాల స్వచ్ఛత మిషన్ ఉంది. బాల స్వచ్ఛత మిషన్ని నెహ్రూ జయంతి రోజు దాన్ని ప్రారంభించారు. అలా కొన్ని పథకాలు కొందరి మహానుభావులు పుట్టినరోజులు ప్రారంభించవచ్చు. కాబట్టి ఆ డేట్ ఇంపార్టెంట్. ముఖ్యంగా పథకాన్ని ఎక్కడ ప్రారంభించాలి ఇంపార్టెంట్, అంటే ఏ ప్రాంతంలో ప్రారంభించాలనేది ఇంపార్టెంట్. ముఖ్యంగా ఎవరు ప్రారంభించాలనేది కూడా మనకి ఇంపార్టెంట్. ఎవరంటే కొన్ని పథకాలు ముఖ్యమంత్రి ప్రారంభించవచ్చు, కొన్ని పథకాలు మహిళ అంటే హోంశాఖ మంత్రి ప్రారంభించవచ్చు, లేదా డీజీపీ ప్రారంభించిన పథకాలు కూడా ఉంటాయి, లేదా వ్యవసాయ శాఖ మంత్రి ప్రారంభించవచ్చు. ఇలా కొన్ని పథకాలు ఎవరి చేత అది ప్రారంభించబడ్డం అనేది కూడా మనం డిస్కస్ చేయాలి. ముఖ్యంగా ఇంపార్టెంట్ ఏంటంటే ఉద్దేశం, ఆ పథకాన్ని ఎందుకు తీసుకొచ్చారు, అసలు ఆ తీసుకురావడానికి గల ఉద్దేశం ఏంటి అనేది మనం డిస్కస్ చేయాలి. వాటితో పాటుగా ఆ పథకానికి సంబంధించి గతంలో ఆ పథకం అంటే ఇప్పుడు తీసుకురాబడినటువంటి ఈ పథకం ఏదైతే ఉందో గతంలో ఏ పథకం అనేది దీనికి మారిందనే కోణాలు అడుగుతూ ఉంటాడు. ఉదాహరణకి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఉందండి. గతంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ ఉండేది 2007లో. ఆ రాజీవ్ ఆరోగ్యశ్రీని 2014లో మన చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ వైద్య సేవగా మార్చాడు. ఆ ఎన్టీఆర్ వైద్య సేవ ఇప్పుడు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీగా మారింది. చెప్పాను వైఎస్ఆర్ రైతు భరోసా ఉంది. గతంలో అన్నదాత సుఖీభవ అనే పథకం ఉండేది, అదే ప్రజెంట్ వైఎస్ఆర్ రైతు భరోసా పథకంగా మారిందని చెప్పాను. లేదా గతంలో ఎన్టీఆర్ భరోసా పథకం ఉండేది, అదే ఇప్పుడు వైఎస్ఆర్ పెన్షన్ కానుక లేదా పెన్షన్ పెంపుగా మారిందని చెప్తున్నాం. అంటే ఇప్పుడున్న పథకము గతంలో ఏ పథక స్థానంలో వచ్చింది, లేదా ఇప్పుడున్న పథకము గతంలో ఏ పథకాన్ని పేరు మార్చి ఇప్పుడున్న పథకాన్ని ప్రారంభించిన కోణంలో కూడా ఎవల్యూషన్ అనేది కూడా తెలుసుకోవాలి. అలాగే లేటెస్ట్ బడ్జెట్ ఆ పథకానికి సంబంధించి అంటే మనకి ఇండియన్ బడ్జెట్ వచ్చింది, కానీ 2022-23కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఇంకా వస్తుంది, ఎప్పుడు రాదు, మార్చి ఆ టైంలో వస్తుంది. కాబట్టి అప్పుడు దానికి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఆ బడ్జెట్లో ఒక్కొక్క పథకానికి సంబంధించి దేనికి ఎంత కేటాయించారో, లబ్ధిదారులు బెనిఫిషరీస్ ఎంతమంది అని అడుగుతూ ఉంటాడు. ఉదాహరణ అమ్మఒడి పథకం కింద ఎంతమంది తల్లులు లబ్ధి పొందుతున్నారు, వైఎస్ఆర్ కాంపినేషన్ కింద ఎంతమంది మహిళలు లబ్ధి పొందుతున్నారు, లేదా వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద ఎంతమంది రాష్ట్రంలో పెన్షన్ పొందేవారు లబ్ధి పొందుతున్నారు, ఈబీసీ నేషనల్ కింద లేటెస్ట్గా ఎంతమంది లబ్ధి పొందారనే కోణంలో ఎగ్జామ్ ప్రశ్న అడుగుతూ ఉంటాడు. కాబట్టి లబ్ధిదారుని కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయాలి. ఇక్కడ ఏపీ ఎకానమీలో ముఖ్యంగా ఏపీ స్కీమ్స్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే ఏపీ అగ్రికల్చర్ అంటే ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీస్, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిశ్రమలు ఏంటి, అసలు ఇండస్ట్రీస్ అంటే ఏంటి, స్మాల్ ఇండస్ట్రీ అంటే ఏంటి, ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు అంటే ఏంటి, ఆ చట్టాన్ని ఎందుకు తీసుకొచ్చారు, దాని యొక్క ప్రయోజనాలు ఏంటి, అవి ఎందుకు నష్టాలకు గురవుతున్నాయి, సిక్ ఇండస్ట్రీస్ అంటే ఏంటి అనే కోణంలో మనం ఏపీకి సంబంధించి, అలాగే ఏపీకి సంబంధించి ఏ ప్రాంతంలో ఏ కుటీర పరిశ్రమలు బాగా డెవలప్మెంట్ అయ్యాయని కూడా అడుగుతూ ఉంటాడు. ఉదాహరణకి కలంకారీ వస్తువులు అంటే మచిలీపట్నం, ఉదాహరణ కలంకారీ వస్తువులు బాగా ప్రసిద్ధి మచిలీపట్నం. చేనేత వస్తువులు అంటే మనకి ధర్మవరం అని, అలాగే పొందూరు కాటన్ అని, అలాగే లేసులు ఎక్కువగా నర్సాపురం పశ్చిమ గోదావరి అని, కొండపల్లి బొమ్మలు కృష్ణా జిల్లా. ఇలా కొన్ని కుటీర పరిశ్రమలు ఏవైతే ఉంటాయో అవి ఏ ప్రాంతంలో ఏ కుటీర పరిశ్రమ డెవలప్మెంట్ అయ్యింది ఆంధ్రప్రదేశ్లో అనే కోణంలో కూడా ప్రశ్న అడుగుతూ ఉంటాడు. కాబట్టి
దానికి కూడా మనం ప్రాధాన్యత ఇవ్వాలి. ఏపీ ఇండస్ట్రియల్, అలాగే ముఖ్యంగా లేటెస్ట్గా మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 2020లో మనకి పరిశ్రమల శాఖ మంత్రి తెలుసు, ఎవరు, మేకపాటి గౌతమ్ రెడ్డి గారు న్యూ ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీని కూడా ప్రకటించారు. 2020-2023 సంవత్సరానికి సంబంధించి ఒక న్యూ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీని కూడా ప్రకటించారు. ఆ న్యూ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీలో జగనన్న వైఎస్ఆర్ బడుగు వికాసం అనే పథకాన్ని తీసుకొచ్చారు. ఈ న్యూ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీని 2020-23 సంవత్సరానికి సంబంధించి 3 సంవత్సరాల కాలానికి తీసుకురావడం జరిగింది. అందులో ఆ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీలో భాగంగా మేకపాటి గౌతమ్ రెడ్డి గారు ఆ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీలో భాగంగా జగనన్న వైఎస్ఆర్ బడుగు వికాసం అనే పథకాన్ని తీసుకొచ్చి ఎవరైతే ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలు ఉంటారో వారు రాష్ట్రంలో కానీ ఇండస్ట్రీలో కానీ పెడితే వారికి కొన్ని రకాల ఇన్సెంటివ్స్ అంటే ప్రోత్సాహకాలు కల్పిస్తామని చెప్పి పాలసీలు ప్రకటించారు. ఆ ఇన్సెంటివ్స్ ఏంటి, ఆ ప్రోత్సాహకాలు ఏంటి, ఆ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీలు తీసుకొచ్చిన అంశాలు ఏంటి, అసలు ఎందుకు తీసుకొచ్చారు దాన్ని అనే కోణంలో కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయాలి. అలాగే ముఖ్యంగా ఏపీ అగ్రికల్చర్లో ఇక్కడ మనకి ల్యాండ్ హోల్డింగ్స్ ఉంటాయి, అంటే వ్యవసాయ అమ్మకాలు ఉంటాయి. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ల్యాండ్ హోల్డింగ్, మనకి ల్యాండ్ హోల్డింగ్లో మనకి చాలా మార్జినల్ ల్యాండ్ హోల్డింగ్ అంటే ఉపాధి కమ్మతం అని, స్మాల్ ల్యాండ్ హోల్డింగ్ చిన్న కమ్మతం అంటే ఏంటి, అంటే మార్జినల్ హోల్డింగ్ అంటే ఇన్ని హెక్టార్ల భూమిని కలిగి ఉన్నవాడిని మార్జినల్ హోల్డింగ్ అంటాడు. స్మాల్ హోల్డింగ్ అంటే ఏంటి, ఎన్ని ఎకరాలు లేదా ఎన్ని హెక్టార్లకు భూమిని కలిగి ఉంటే దాన్ని స్మాల్ హోల్డింగ్ అంటారు. సెమీ మీడియం హోల్డింగ్ అంటే ఏంటి, మీడియం హోల్డింగ్ అంటే ఏంటి, లార్జ్ హోల్డింగ్ అంటే ఏంటి అనేది కూడా మనం డిస్కస్ చేసి లేటెస్ట్గా అగ్రికల్చర్ రిపోర్ట్ మనకు తెలుసు. అగ్రికల్చర్ సెన్సస్ సంబంధించి 2015-16కి సంబంధించిన సెన్సస్ కూడా అటు స్టేట్లో ఇటు ఇండియాలో ఎలా ఉన్నవి అనే కోణంలో మనం డిస్కస్ చేయాలి. ఇది ఏపీ ఎకానమీలో నువ్వు బాగా డిస్కస్ చేయవలసినటువంటి అంశాలు. కాబట్టి ఇక్కడ ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ రెండు కూడా మనకు సిలబస్లో పేర్కొన్నాడు. కాబట్టి ముఖ్యంగా ఇండియన్ ఎకానమీలో నువ్వు కాన్సెప్ట్ నేర్చుకుంటే ఏపీ ఎకానమీలో ఆ కాన్సెప్ట్ ఇక్కడ మనకి బేస్ అయ్యి ఉండి మనం ఇక్కడ డేటా ఎక్కువగా వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో మనం పేర్కొన్నామో ఈ అంశాలకు నువ్వు ప్రాధాన్యతిస్తే మన గ్రూప్ 4లో మనకి ఎకానమీ పార్ట్కి సంబంధించి నువ్వు ఏ ప్రశ్న ఇచ్చినా సరే మనం ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అంశాలు మనం తప్పనిసరిగా మనం ఈ కోణంలోనే డిస్కస్ చేస్తాము. మీరు కూడా అదే కోణంలో చదువుకుని ఖచ్చితంగా సక్సెస్ అవుతారని కోరుకుంటున్నాను. ఇది మన గ్రూప్ 4కి సంబంధించి ఇండియన్ ఎకానమీ మరియు ఏపీ ఎకానమీ యొక్క సిలబస్. ఇందులో మనం 1 by 1 ముందు ఇండియన్ ఎకానమీ గురించి డిస్కస్ చేసిన తర్వాత ఏపీ ఎకానమీ కోసం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే కాన్సెప్ట్ అర్థమైతే ఆటోమేటిక్గా కంటెంట్ ఆటోమేటిక్గా ఆ గణాంకాలు ఆ క్యాలిక్యులేషన్స్ అనేది మనకి ఈజీగా అర్థమవుతాయి. కాబట్టి ముందు ఇండియన్ ఎకానమీలో మనం 1 by 1 చెప్పిన తర్వాత ఏపీ ఎకానమీకి మనం వెళ్దాం. ఓకే, ఎంత టైం వచ్చిందో సరిపోతుందా? సిలబస్ మాత్రం చెప్తుంది అంతే.